వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని అన్నారు. కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ తీసి 4,660 కోట్ల రూపాయలు రద్దు చేసి అది డిపార్ట్మెంటే భరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెసే కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, చెప్పిన మాటకు నిలబెట్టి ఒక్క పైసా పెంచకుండా 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం వస్తుంది, ఆ మాటకు నిలబడ్డాం. ఇంకొక పక్కన ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పోయిన సంవత్సరం 30 పైసలు తగ్గించాం ఒక యూనిట్కి. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తున్నాం. 2029కి ₹1.20 తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇదొక చరిత్ర, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి తప్ప కరెంటు ఛార్జీలు తగ్గించే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతిక తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ రికార్డ్స్ ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఒక చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ రికార్డ్స్ అని కంట్రోల్ చేయాలంటే దాన్ని రద్దు చేశాం. ఇంకొక పక్కన ఒక్క సంవత్సరం చేసిన అవకతవకలన్నీ ప్రక్షాళన చేసి QR కోడ్ పెట్టి అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఆధునికమైన సాంకేతికతో రికార్డ్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిధులు డబ్బులుండి చేయడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని అధిగమించే సంకల్పం, ఉక్కు సంకల్పం తెలుగుదేశం పార్టీ సొంతమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో జీతాలకు 45% రాష్ట్ర వనరుల నుంచి ఖర్చు పెడితే మన దగ్గర 99%. అంటే మనకొచ్చే ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి. నేను అందుకే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, ఎప్పటికప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పి ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేస్తున్నాం అనే విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన గవర్నమెంట్లో సమాచారం లేదు. ఆ రోజు ఒక కమిట్మెంట్తో చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఒక అభివృద్ధి కాదు సంక్షేమం కూడా చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పడానికి ఆ రోజు నేను ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తాన్నాం. కానీ 4వసారి ముఖ్యమంత్రి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత లోతుకు పోతే అంత భయంకరమైన పరిస్థితి. మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అభివృద్ధికి నిధులు వస్తాయి కానీ సంక్షేమానికి మాత్రం మన వనరులే మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం మొదలు తారీఖు అంటే దగ్గర 63 లక్షల మందికి పేదల సేవలో ఉదయం ఇంటికెళ్ళి వాళ్ళకు నమస్కారం పెట్టి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే ఏకైక పార్టీ అతిపెద్ద DBT కార్యక్రమం మనం చేపట్టాం. ఈ విషయాల్లో మీ అందరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే బెస్ట్ పాలసీస్ అన్నీ కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని
అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. ఇవన్నీ మనం చేస్తూ నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అదే సమయంలో అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుందనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన మనం చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం. దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక